share their views regarding the social welfare and towards the improvement of the academics. Just have to listen. Afterwards, they will give some inputs to you. Okay? Because check देख पकड़. నమస్తే. మీ సారు స్పెషల్గా మమ్మల్ని ఎంజాయ్ చేయడం మీ దగ్గర రావడం జరిగింది. అయితే ఒకే ఒక మీరంతా ఎస్ఎస్సీ ఎస్ఎస్సి ఎస్ఎస్సి అంటే నైస్, అందరు పాస్ అయినట్టే. సమ్ ఆఫ్ ది పీపుల్ ఎస్ఎస్సి అంటే కూడా చెప్పలేదు. అందరూ కూడా మీ సార్ డెడికేషన్ మీకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి కదా. మంచి టీచర్స్ ఉన్నారు. మంచిగా ఏం చేయాలి మనం? అయితే మేము ఒకటే చెప్తాను, అక్కడ సార్లు ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. 5 నిమిషాలు మాట్లాడగానే మీరు చదివి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఓవరాల్ డెవలప్మెంట్ అంటే సంపూర్ణమైనటువంటి విద్య. గేమ్స్ ఉన్నాయా? యోగా ఉందా? ఉందా? స్టడీ అవర్ ఉందా? ఇవన్నీ కలిసి క్లాసెస్ ఉన్నాయా? భోజనం ఉందా? అంటే ఒక భారతదేశంలో అంతర్కృతి వ్యవస్థ గురుకుల పాఠశాల. మన మీరు కూడా గురుకుల పాఠశాల. అట్లాంటి పాఠశాల మీ పాఠశాల కనుక ఓవరాల్ డెవలప్మెంట్ ఇట్లాంటి ఎడ్యుకేషన్ కావాలంటే మీరు కార్పొరేట్ స్కూల్లో 2-3 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఎన్ని పెట్టాల్సి వస్తుంది? అంటే మీ తల్లిదండ్రులకు సేవ్ చేసినట్టే కదా. ఎప్పుడు సేవ్ చేసినట్టు. ఇక్కడ సీట్ పొందిందంటే మీరు మెరిట్ స్టూడెంట్స్. కానీ మెరిట్ స్టూడెంట్స్ నాన్ మెరిట్ స్టూడెంట్స్? 100%. గుడ్ రిజల్ట్స్. నెక్స్ట్ మనకి రిజల్ట్స్ తోటే మన పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. అయితే మీకు ఫ్యూచర్లో మీరు 4th క్లాస్కి వెళ్తే మంచి రేపు ఎగ్జామ్స్ ఎప్పుడు మంచి కాన్సన్ట్రేట్ చేసి బిర్జూరు మండలంలో టాపర్స్గా మీరు ఉండాలి. ఎట్లుండాలి? అయితే మేము చెస్ అనేది ఒకటి ఇన్వైట్ చేసినాం. చెస్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మెంటల్లీ ఫిజికల్లీ అంటే ఇప్పుడు ఒకరిని చూస్తాం మనం ఇట్లా లావుకుంటే ఏమనుకుంటాం? భయపడతాం. కొందరు సడన్గా ఇట్లుంటారు. ఇప్పుడు మీ సార్ ఉంటారు సింపుల్. ఎట్లుంటారు సార్? యోగా ఇవన్నీ చేసి సింపుల్. కానీ 600 మెంబర్స్ స్టూడెంట్స్ని ఒక 60 మంది ఫ్యాకల్టీని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే ఫిజికల్ కావాలా? మెంటల్లీ కావాలి? మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. 0 రోజు అల్లరి చేస్తారు, 1 రోజు అనుకుంటారు, 0 రోజు అంటే ఫ్యూచర్లో మెంటల్లీ స్ట్రాంగ్ కావాలంటే ఏ గేమ్ కావాలి మీకు? అందుకే మేము చెస్ అనిపిస్తున్నాం. మీ సార్ స్పెషల్గా మాకు ఇన్వైట్ చేసినందుకు మీ ఫ్యూచర్లో మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత చెస్ ఆడాలని నేర్చుకొని మీరు కూడా మంచి భారతదేశానికి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ. Good evening, friends. మీరందరికీ 10th క్లాస్ శివకుమార్ సార్ ఇన్వైట్ చేసినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్, టు సార్ అండ్ ఫ్యాకల్టీ. అండ్ సెకండ్ థింగ్, మీది ఎలా ఉంది ప్రిపరేషన్ ఇప్పుడు ఎగ్జామ్స్కి? వాళ్ళు అవుతున్నారా? అందరూ బాగా రాస్తారు కదా? రాస్తారా? మళ్ళీ డౌట్ ఉంది ఎవరికన్నా? ఏమో కొంచెం మెల్లిగా మాట్లాడుతూ ఉంటే ఏమన్నా డౌట్ ఉందేమో, ఎక్కడో ఒక చిన్న 1% లేదు అస్సలు. సో 100% రావాలి అందరు ఫస్ట్ క్లాస్. వస్తారు అందరూ? ఎవరన్నా రాకపోతే ఏం చేస్తారు? ఎవరికన్నా రాదు అని మీ పక్కన మీ ఫ్రెండ్కి ఎవరికన్నా ఫస్ట్ క్లాస్ రాదు అనుకుని డౌట్ వచ్చింది, మీకు తక్కువ చదువుతున్నాడు అనిపించింది, అప్పుడు ఏం చేస్తారు? గ్రూప్ డిస్కషన్ కూర్చోబెట్టి చదివించాలి. ఎందుకంటే ఈ ఇయర్ మీ ఎగ్జామ్స్ కూడా చూడండి చాలా గ్యాప్ ఉంది. ఒక్కొక్క ఎగ్జామ్స్కి 3 days 4 days గ్యాప్ ఉంది. సో వాళ్ళకి ఏమైనా రాదన్నా హెల్ప్ చేయండి. వాళ్ళని కూడా మీలాగే చదివించండి. మీరు చదివినట్టుగానే వాళ్ళు కూడా చదివేటట్టు చూసుకోండి. అందరికీ ఫస్ట్ క్లాస్ పైనే రావాలి. చాలా టైం ఉంది కదా ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి. సో మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు లిఫ్ట్ చేయండి. వాళ్ళకు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి. మీకు కావాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మీరు ఇవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ మేము చెస్ నెట్వర్క్ నుంచి వచ్చాము.
సో మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు మంచి యూత్లో ఉన్నారు, మీరు ఎవరి మాట ఏం టైం అంతేనా? అంతేనా? ఎవరి మాట ఇంటర్ కదా ఈ టైంలో. వెరీ గుడ్, ఇంటే ఇంకా చాలా మంచిది. సో మీరు ఏది మంచి ఏది చెడు అని తెలియని ఒక స్టేజ్ మీది. ఈ 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 3 years చాలా క్రూషియల్గా ఉంటుంది. మీరు ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్పినా, మీ టీచర్ చెప్పినా కూడా టీచర్ ఏం చెప్పేది నాకు తెలియదా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోతుందో అప్పుడు మీకు తెలుస్తుంది, అయ్యో మా టీచర్ మాట ఆ రోజు వింటుంటే ఈరోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదు కదా అని చెప్పి. సో పెద్దలు చెప్పింది వినండి, టీచర్లు చెప్పింది వినండి, చెప్పేది మీ మంచి కోసమే. ఇలాంటి ఒక ఆలోచన తీరు, ఒక మంచి ఆలోచన, లేదంటే ఎవరు చెప్పేది మంచి ఏంటి అని తెలుసుకోవడానికి ఒక చిన్న హెల్ప్ చేసే గేమే ఈ చెస్ గేమ్. అంటే మీ యొక్క ఆలోచన శక్తిని ఇంకా షార్ప్ చేస్తారనమాట. అంటే ఏది మంచి ఏది చెడు, మనం ఎట్లా ఉండాలి, మన తోటి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, లేదా మీ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, మీ చుట్టాలతో ఎలా ఉండాలి, ఇవన్నీ మీరు ఆలోచించడానికి ఒక ఆలోచన శక్తి కావాలి కదా మీకు. అది మీరు ఆడాలంటే మీకు ఎలాంటి ఫిజికల్ స్ట్రెంత్ కావాలో మెంటల్ స్ట్రెంత్ కూడా కావాలి. ఈ మెంటల్ స్ట్రెంత్కి మీకు చెస్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ మీరు సమాజంలో ఎలా ఉండడం కాదు, అట్ ద సేమ్ టైం మీ చదువుల్లో కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే అలా అని చెప్పి మీరు రోజు ఆడాల్సిన పని లేదు, ఎప్పుడో ఒకసారి మీ ఫ్రెండ్స్తో, లేదంటే మీరు రేపు పొద్దున 10th ఎగ్జామ్ అయిపోయి మీరు ఇంటికి వెళ్తారు కదా, మీ ఇంటి పక్కన ఉండే ఫ్రెండ్సో, లేకపోతే మీ నాన్ననో, మీ అమ్మనో, మీ అమ్మమ్మనో, వాళ్ళతో కూడా ఆడండి, వాళ్ళకు నేర్పించండి. వాళ్ళకి ఆడుతూ ఉంటే మీ యొక్క మైండ్ కూడా మెల్లిగా షార్ప్ అవుతా ఉంటుంది. ఎట్లా మీ మైండ్ షార్ప్ అయింది అనుకోండి, మీ ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు దాంట్లో ఎలా ఉంటాయి, ఇప్పుడు మీకు చెస్ ఎంతమంది ఆడుతున్నాం ఇక్కడ? చెస్ ఆడినప్పుడు గెలవడం ఒక ఇది, ఓడడం కూడా గొప్ప, తెలుసా దాంట్లో. ఎందుకనంటే ఓడినప్పుడే అతని యొక్క ఆలోచన ఇంకా పెరుగుతుంది మీది. ఏంటి అనే, నేను ఈ స్టెప్ ఇలా వేయకుండా ఉంటుంటే వాళ్ళు ఈ స్టెప్ వేసేవాళ్ళు కాదు కదా, వాళ్ళకి నేను ఛాన్స్ ఇచ్చాను కదా అనే ఆలోచన వస్తున్నారు కదా ఎప్పుడన్నా ఓడిపోయినప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం మీరు చెస్ ఆడుతున్నప్పుడు ఈ స్టెప్ పొరపాటు వేయకూడదు, ఆ తప్పు స్టెప్ వేయదు. ఇట్లాంటి ఎన్నో మంచి మంచి, అంటే ఎక్కడ తప్పడం చేయకూడదు. ఇక్కడ ఒకసారి తప్పు చేశారనుకోండి, ఆ తప్పు తెలుసుకునే తత్వం. అంటే మీరు చేసిన తప్పుని ఇంకోసారి రిపీట్ కానివ్వకుండా జీవితంలో మీకు హెల్ప్ చేసేది కూడా చేస్తుంది. తప్పు ఇలా చేయకుండా ఎవ్వరు లేరు, మనిషి అనేవాడు తప్పు చేస్తాడు. తప్పు చేయకుండా ఎవరు ఉండరు. మేము ఎప్పుడు తప్పు చేయలేదని చెప్పకండి ఎక్కడ కూడా మీరు, అది అబద్ధం. తప్పులు చేశాము, దాని నుంచి మేము నేర్చుకున్నాం, ఇంకోసారి ఈ తప్పు చేయొద్దు అని నేర్చుకున్నాం అని చెప్పండి ఎక్కడన్నా, ఏ విషయంలో అయినా సరే. సో ఇలాంటి ఒక థింకింగ్ పవర్ని పెంచడానికి చెస్ బాగా ఉపయోగపడుతుంది. సో దయచేసి మీరందరూ కూడా చెస్ ఆడాలి. ఆడతారా? లైఫ్లో ఒక భాగంగా పెట్టుకోండి. రేపు పొద్దున ఏమవుతుందంటే మీ సొసైటీలో కూడా ఏంటంటే మీ ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. అంటే మీరు రేపు పొద్దున ఇప్పుడు ఏదన్నా ఒక మంచి, అంటే ఒక మెంటల్గా స్ట్రెంత్గా ఉన్న ఒక మనిషి ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ ఇతనికి కొంచెం ఒక పద్ధతిగా మాట్లాడుతున్నాడు, లేదా ఇతను ఒక ఏమంటారు మీకు తెలివిగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది కదా. కొంతమందితో మాట్లాడుతుంటే అదే వీళ్ళేది ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కదా. అదేంటది, ఆ మెంటల్ ఎబిలిటీ లేకపోవడం. ఈ చెస్ లాంటి గేమ్ మీరు రెగ్యులర్గా, అంటే ఒక అలవాటుగా, ఇప్పుడు మీరు మొబైల్స్ ఉంటే మీకు ఇక్కడ అలవాడా? మంచి పని, చాలా మంచి పని చేశారు కదా. ఇంటికి వెళ్తే మరి మొబైల్ చూస్తారా? చూస్తాడు. ఏం పేరు బాబు చెప్పు గట్టిగా. ఇంటికి వెళ్తే చూస్తావు మొబైల్? ఇంటికి వెళ్తే మొబైల్ చూడడం కూడా తగ్గించుకొని మెల్లిగా చేస్తాడు. అర్థమైందా? మొబైల్ అనేది ఒక స్థాయి వరకు ఉపయోగించుకోవాలి, మంచిదే. కానీ అది ఎక్కువైతే ఏమవుతుంది వ్యసనం, అంటే బానిస అయిపోతుంది కదా. మనిషి అనేవాడు దేనికి బానిస అవ్వకూడదు. అర్థమైందా? సో దాన్ని తక్కువ చేసుకొని మీరు చెస్ ఆడటం నేర్చుకోండి. మీ యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది.
రేపు పొద్దున అది మీకు మీ జీవితంలో మీరు ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.